హలో మూవీ మేట్స్, మరొక వీడియోకి అయితే మీకు స్వాగతం. మరి ఈ వీడియోలో ఎత్తి సాయి తమిళ్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం మామ. ప్రజెంట్ ఇది ఆహా ప్లాట్ఫామ్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. మరి కథ విషయానికి వచ్చేస్తే తమిళనాడులో 7వ సెంచరీలో జరిగే హిస్టారికల్ టైప్ మూవీ. ఒక ట్రైబల్ గ్రూప్ అయితే ఉంటారో ఆ ట్రైబల్ లో ఉన్న కోతి అనే ఒక వారియర్ అయితే వాళ్ళని రూల్ చేస్తున్న పాండ్య కింగ్ రణధీర పాండ్యానికి అయితే ఎదురు తిరుగుతాడు మామ వాళ్ళ ట్రైబల్స్ కోసం. అసలు అలా ఎందుకు చేశాడు, మరి దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. మరి నాకు నచ్చిందో లేదో తెలుసుకునే ముందు వన్ థింగ్ మామ, ఈ మూవీ అందరికైతే సూట్ అవ్వదు. మాకు హిస్టారికల్ మూవీస్ ఇష్టము, చూడగలను అనుకుంటే చూడండి మామ. మీరు కమర్షియల్ మూవీస్ కి ఫ్యాన్స్ అయితే మాత్రం దరిదాపులు కూడా రావద్దు, మీకు ఎక్కదు. లైక్ మీరు పొన్నియిన్ సెల్వన్ మూవీస్ చూసారా, PS1 PS2 ఆ మూవీస్ నచ్చుంటే గనక మీకు ఇది కూడా కొద్ది గొప్ప టైం పాస్ కి వర్కౌట్ అవుద్ది. మీకు అవే నచ్చలేదంటే ఇది అస్సలు నచ్చదు మామ, అందులో డౌటే లేదు. నాకైతే ఈ మూవీ పర్లేదు, బాగానే అనిపించింది, మంచిగా ట్రై చేశారన్న ఫీల్ అయితే వచ్చింది మామ. మరి పాజిటివ్స్ గురించి మాట్లాడేసుకుందాం. సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా బాగున్నాయి మామ. అంటే వాళ్ళు ఆ వార్ సీక్వెన్సెస్ ని, కొన్ని బ్రూటల్ సీన్స్ ఉంటాయి, వాటిని ఆ ట్రైబల్ కాస్ట్యూమ్స్ ని, వాటన్నిటిని విజువల్స్ పరంగా టెక్నికల్ పరంగా సినిమాటోగ్రఫీస్ అయితే చాలా బాగా చూపిస్తారు. అదంతా కూడా మీకు బాగా వర్కౌట్ అవుతుంది. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ తమిళ్ సినిమా నుంచి ఈ టైప్ ఆఫ్ అటెంప్ట్ మీరు అసలు చూసుండరు. చాలా బాగా అనిపించింది నాకు. చిన్న సినిమాయే, మరీ పొన్నియిన్ సెల్వన్ రేంజ్ అంత సినిమా అయితే కాదు, బట్ చిన్న సినిమా అయినప్పటికీ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపించారు మామ. చాలా సీన్స్ వర్కౌట్ అవుతాయి మీకు. మూవీ రన్ టైం అయితే 2 గంటల 15 నిమిషాలు అలా ఉంటుంది. ఆ రన్ టైమ్ లో చాలా వరకు కూడా వాళ్ళు ఏదైతే చెప్తాం అనుకున్నారో కదా, దాన్ని చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపించారు. ఆ కథని చెప్పే విధానం అయితే చాలా బాగుంటుంది మామ. అంటే ఓన్లీ వార్ వన్ సైడ్ లాగా తీసుకోకుండా ఓ పక్కన ట్రైబల్ సైడ్ నుంచి చూపిస్తారు కదా, ఇంకో పక్కన ఈ పాండ్యన్ సైడ్ నుంచి కూడా చూపిస్తారు కదా. ఈ రెండింటిని కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేసి చూపిస్తారు మామ. ఆ కథ చెప్పే విధానం అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది మామ. దాని పరంగా అయితే సూపర్ అని చెప్తాను నేను. స్టోరీ టెల్లింగ్ అన్నది రియలిస్టిక్ గా ఉంటుంది అనమాట. చాలా వరకు కూడా ఆ రా అండ్ రస్టిక్ ని మెయింటైన్ చేసిన విధానం అండ్ ఆ BGM, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇదంతా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు. మరి ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, తమిళ్ మూవీ పైగా హిస్టారికల్ మూవీ, మరి ఈ టైప్ మూవీ అంటే ఖచ్చితంగా స్లోగా అయితే ఉంటుంది కొన్ని దిక్కులన. మరి ఆ డ్రాగ్ చేసే సీన్స్, స్ట్రెచ్ చేసే సీన్స్ అయితే ఈ మూవీలో కూడా ఉన్నాయి మామ. కాకపోతే మధ్యలో ఉంటాయి మిడ్ పోర్షన్స్ లో. అంటే మరి 7th సెంచరీ మూవీ కాబట్టి ఆ తమిళ్ నేటివ్ అన్నది చాలా ఎక్కువగా తీసుకుంటారు. అది కొంచెం మీకు చూడడానికి ఇబ్బందిగా అనిపించవచ్చు తెలుగు ఆడియన్స్ కి. దాని పరంగా కొంచెం ఇబ్బంది పడతారు, అందులో అయితే డౌట్ లేదు. అండ్ చెప్పిన కదా, అందరికైతే సూట్ అవ్వదు, మాస్ ఆడియన్స్ కి అయితే సూట్ అవ్వదు అసలు ఈ మూవీ అన్నది. ఓన్లీ హిస్టారికల్ మూవీస్ మేము చూడగలం అనుకుంటేనే చూడండి, లేదంటే మీరు మళ్ళీ నన్ను అనుకుంటారు బాగుందన్నా కదా చూడమన్నావు కదా, ఎందుకు మాకు నచ్చలేదని చెప్పేసి. హిస్టారికల్ మూవీస్, ఆ టైప్ స్లో మూవీస్ మేము చూడగలం అనుకుంటేనే చూడండి. సరేనా, మరి ఆహాలో ఉంది, తెలుగులో ఉంది, ఫ్యామిలీతో ఆ యుద్ధ సన్నివేశాలు ఇవన్నీ కూడా చూడగలము, రక్తపాతం చూడగలము అనుకుంటే మరి ఫ్యామిలీతో చూడండి, లేదంటే పక్కన పెట్టండి. తెలుగు డబ్బింగ్ మాత్రం బాగుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రోజు రిలీజ్ అవబోతున్న జిమ్ఖానా అండ్ సారంగపాణి జాతకం మూవీస్ కూడా మన ఛానల్లో వస్తాయి రివ్యూస్. బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఉంచుకోండి. సరే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.